పేరు మీద ఆసక్తి లేదు, మాటలు కూడా చాలా తక్కువ. విరూపాక్ష గుహ మరియు స్కందాశ్రమంలో సంవత్సరాల పాటు మౌనంగా జీవించాడు. కానీ ప్రపంచం తనని వెతుక్కుంటూ వచ్చింది. దేశ విదేశాల నుంచి వేల మంది వచ్చారు. ఆయన పెద్ద ప్రవచనాలు చెప్పలేదు, కేవలం ఒక మార్గం చూపించారు. నీ సమస్యలకు సమాధానం బయట వెతకకు, ముందు నేను ఎవరు అని ప్రశ్నించుకో అని చెప్పారు. అప్పటి నుంచి వెంకటరామన్ రమణ మహర్షి అయ్యారు. 1950 ఏప్రిల్ 14న 70 ఏళ్ల వయసులో ఆయన శరీరాన్ని విడిచారు. కాని 16 ఏళ్ల వయసులో నేను ఎవరు అని మొదలైన ఆయన అన్వేషణ ఆయన తనలో ఉన్న నిజమైన నేనుని తెలుసుకోవడంతో ముగిసింది. ఆ సమాధానాన్ని ప్రపంచానికి చెప్పలేదు, దానిని మనం కూడా కనుక్కునే మార్గాన్ని చూపించారు.